పొద్దు దగ్గర కడిగి అవుతున్నాయి అన్న ఉంది హేమవరం. ఇంకా మన భోజేసి పండుకున్న తర్వాత ఇంకా మన పెద్దోడేమో పడుకుని నిద్రపోయిండు, చిన్నతనేమో నిద్రపోయా. ఈ మంచం మీద పైకి పడుతుండగా పైన చూశాక దూరం మీద ఏర్నాడు పెట్టి ఉన్నది. అంటే గంపలతో చూసుకుంటే ఏర్నాడు పెట్టా. ఆ ఏర్నాడు పెట్టి చూసాలకి ఏంటంటే ఏదో ముందులో మనం చెప్పి మన పైకి వేసి ఆ ఏర్నాడు పెట్ట తాకిండు. తీసిన తర్వాత అప్పుడు ఏం చేసిందంటే ఎద్దులు కొన్నారు కదా, వడపేట వేసి కాలు రంకేసింది. ఇది ఏర్నాడు పెట్టి పట్టుకుంటుండగానే రంకేసిన తర్వాత అసలు ఎద్దుల మీద పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మని చూసి ఎద్దును వెచ్చరించి మేపేసి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏంటంటే అన్నను కూడా లేకొచ్చి ఇంకా 2 ఎద్దలు పట్టుకొని ఊరు అవతలకు వచ్చిండు. ఊరి బయటకు వచ్చి అప్పుడేం చేసినట్టు అన్న చేతికి ఎద్దునిచ్చి ఈ పెట్టు కోసం వచ్చిండు. పెట్టు కోసం వచ్చిన తర్వాత ఇంకా మన పెట్టి తీసుకున్నా దూరం మీద రొట్టి తీసుకుని నెత్తులు పెట్టుకున్నాడు. ఊరు పొయ్య కొంది అమితమైన బరువు అయింది. ఆడికి పోయిన తర్వాత అన్న నా వల్ల కాదని అన్నకి ఎత్తాడు. అన్న పని కూడా అంతే అయింది. ఇంకా మన పెట్టి కింది దించాడు. అప్పటికే అమ్మోరు నిరసన చూపెట్టుంది. ఇంకా మన పెట్టి కింది దించిన తర్వాత అన్ని అమ్మవారు ఆనవారు పాదుకులు, అక్కడి నుంచి గురిగులు, అమ్మ కిరీటము అవన్నీ ఉన్నాయి. మన కొద్దిలో మనం పోగొట్టి రావాలని ప్రయత్నం చేసిండ్రు. అంగ ఎదురు కదలేదు, వాళ్ళు కదలే. ఇంకా మన పెద్దోడు చూడు కదలే, ఏం మాట మూట లేకుండా మొగసాగాడు. అప్పుడు ఆ పెద్దోడికి అమ్మవారు వచ్చి నన్ను నడిమధ్య చేతులు పెట్టి ఒప్పుకుంటానా తీసుకుపోండి అని చెప్పింది. అప్పుడు యామారం నుంచి ఇది తీసుకొచ్చిండు. ఎక్కడ నిలుస్తావు తల్లంటే ఇప్పుడు ఇది ఆ చెట్టు ఉంది కదా పెద్దది, అంత మొలకంట ఆ చెట్టు. అలా దిక్కుందంటే అంత నాంజడి కంప అదంతా శుభ్రంగా కొట్టి ఇంకా అమ్మవారిని ఆడబెట్టిండు. మామూలుగా రాళ్ళు బాటి పెట్టి చేసిండు. చేసిన తర్వాత ఇంకా అమ్మ ఈ ఊళ్ళో అంతా ఏంటంటే సిఎస్పురం పెద్దమ్మకు బండ్లు కట్టిండ్రు. ఇది తిన్నాడు తిన్నాళ్ళు జరుగుతుంది. పెద్దమ్మ తిన్నాడు సిఎస్పురంలో బండ్లు కట్టి అది ముఖ ద్వారం కాడికి వచ్చి ఒక్కొక్క బండి కూడా కదన్న. ముందు పోయి ఎద్దునేమో రక్తం కక్కింది. ఇంకా అమ్మ అమ్మవారు ఉంటేసి నన్ను ఎడ పెట్టుకొని మీరు ఏదే దిక్కు పోతురా పని అన్నది. అమ్మ తల్లి అయితే ఈ బండ్లు మేము తిప్పుతాం అన్నాడు. నాకు అక్కడ ఇంగిలి బండ్లు ఏరే వాళ్ళు చెప్పి పెద్దమ్మకి చెప్పిండ్రు కాబట్టి నాకు అక్కడ ఇంటికి తీసప్పటి మళ్ళీ వారం నాకు బండ్లు కట్టండి అని చెప్తే ఇప్పుడు మళ్ళీ వారం పొంగలు పెట్టి అమ్మవారికి బండ్లు కట్టిండు. వస్తానని చెప్తేనే చేసుకొచ్చిండ్రు. నేను రానంటే వాళ్ళు కూడా వదిలి చేసుకొచ్చేదానికి ఆ వస్తానని సమ్మతిస్తే వచ్చింది. అమ్మవారు వచ్చిందే అది మా జేజీ నాయనలో కూడా తెలియదు. అమ్మవారు వచ్చింది మీ జేజీ మా జేజీ నాయనలు కూడా తెలియదు. ఈ ఊరు వచ్చి చేసుకొచ్చింది అమ్మవారిని. 5 తరాలు 6 తరాలు అయింది అమ్మవారిని తీసుకొచ్చి. 5-6 తరాలు అయిందా అమ్మవారు మన ఊరు వచ్చింది.